హలో హాయ్ అండి, నేను మీ బిందు. అండ్ నేనైతే యూట్యూబ్లో మళ్ళీ వంటల్ని రీస్టార్ట్ అయితే చేశాను. సో ముందుగా అయితే ఇలా బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కాసేపు వేయించండి. అండ్ తర్వాత వచ్చేసి వేయించిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే మనం విజిల్స్ వేపిస్తాం ఈ కర్రీకి. అండ్ తర్వాత వచ్చేసి టమాటోస్ వేసుకోండి. టమాటోస్ కొంచెం మెత్తగా అయితే సరిపోయిద్ది. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మేకకాళ్ళు అండి ఇవి. మనం మేకకాళ్ళు పులుసు అయితే పెట్టుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. వేయించిన తర్వాత దీంట్లో మేకకాళ్ళని అయితే వేసేయండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈ మసాలా దినుసులన్నీ కూడా దీంట్లో కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అండ్ ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో మనమైతే యాడ్ చేయాలి. ఇంకా ఈ కర్రీకి ఇదే మసాలా అండి, ఇంకేమైతే ఎక్స్ట్రాగా యాడ్ చేయం. ఇది వేసేసుకొని బాగా ఈ మసాలా అంతా కూడా ముక్కలకి అంతా బాగా పట్టేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించండి. అండ్ తర్వాత వచ్చేసి కారం వేసుకోండి. మీకు సరిపడైతే కారం వేసుకోండి. నేనైతే ఒక 5 స్పూన్స్ అయితే వేసాను. మీరు తినేదాన్ని బట్టి కారం అనేది మీరు వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను. నేను 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్ మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ అయితే వేయించుకోవాలి. అలా వేయించుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే మనకి బాగా కుక్ అవుతాయి. అండ్ ఓవర్ కుక్ చేసినా కూడా మేకకాల్లో ఉన్న గుజ్జు అనేది పోతుందండి, ఓవర్ కుక్ చేయొద్దు. అండ్ 5 to 6 విజిల్స్ అయితే సరిపోద్ది. చూసారుగా ఇలా నీట్గా చక్కగా అయితే బాగా ఉడికింది. అండ్ ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 2 గ్లాస్ ఇందాక వాటర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 1 గ్లాస్ అయితే చింతపండు రసం తీసుకుంటానండి నేను. ఈ 1 గ్లాస్ చింతపండు రసం దీంట్లో యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఏమైనా ఉప్పు ఏం సరిపోకపోతే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మనకి కావలసిన విధంగా చక్కగా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి దీన్ని. అంతే అండి, ఎంతో టేస్టీగా గుమగుమలాడే మేకకాళ్ళ పులుసు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.